వాక్యాన్ని వినటానికి థ్యాంక్ యూ. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరూ దీవించును గాక. గట్టిగా రైట్. మంచిది. యెహోవాను ఆశీర్వదింపబడిన వాడా బయట ఎందుకు నిలబడ్డావు అన్నట్టుగా అనిపించింది. చాలా కరెక్ట్గా చెప్పారు. సో ఇంకా ఎవరైనా ఆలస్యంగా బయట ఉంటే, వెలుపల ఉంటే లోపలికి రండి. ఇది పరిశుద్ధుల సహవాసం, ఇది దేవుని పిల్లల సహవాసం. దేవుడే సింహాసనాసీనుడై ఉండగా, ఆత్మస్వరూపిగా అదృశ్య దేవుడిగా మన మధ్య సంచరిస్తూ ఉండగా, ఆయన ప్రసన్నత, ఆయన వాక్కు మనమందరూ కూడా విని తృప్తిని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని పొందటానికి సిద్ధపడదాం. జూన్ 21వ తేదీ ఒక ప్రాముఖ్యమైన దినం. నేను డేట్ చెప్పాను కాబట్టి నేను వారం జూన్ 3వ సండే అంటే మీరు ఆ మాట చెప్పింటే బాగుండేది. జూన్ 21వ తేదీ ప్రపంచంలో ఒక గొప్ప ఒక దాదాపు ఇంచుమించు 10 సంవత్సరాలు అనుకుంటాను. ఐ థింక్ మేబీ అటు ఇటు కావచ్చు కూడా. యోగాను ప్రారంభించారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. లాస్ట్ ఇయర్లో యోగాంధ్ర అని విశాఖపట్నంలో గౌరవనీయ నరేంద్ర మోడీ గారు వచ్చి విశాఖపట్నం ఆ బీచ్ దగ్గర గొప్పగా ఏర్పాటు చేశారు. సో ఈరోజు కూడా కొన్ని స్కూల్లో, కొన్ని ప్రైవేట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఆ కార్యక్రమం మార్నింగ్ చేసి వచ్చిన సందర్భాన్ని నేను గమనించాను. రైట్, మంచిది. యోగా శ్వాస మీద, చెప్పండి, శ్వాస మీద ధ్యాస. బైబిల్ గ్రంథం ఒక విషయాన్ని కూడా చెప్పింది. యోగ్ అనే పదాలు కొంచెం దగ్గర సంబంధాన్ని కలిగిస్తాయి. యోగ్ అంటే ఇంగ్లీష్లో కాడిమానను మనం చూస్తాం. ఎద్దుల మీద పెడతారే కాడి, దాన్ని యోగ్ అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడును కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి అన్నాడు. యు లెర్న్ ఫ్రమ్ మీ. అంటే మీరు నేర్చుకోగలిగే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాండ్ అండ్ ఫ్రంట్ ఆఫ్ యూ అన్నాడు. ఎందుకు అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం ఏం చెప్పిందంటే, ఆయన గురువు అన్నాడు. ఎవరి దగ్గర మనం నేర్చుకోవాలి? గురువు దగ్గర నేర్చుకోవాలి. మీరు గురువులని పిలవద్దు, మీ అందరికి ఒకటే గురువు. ఆ మాట చూద్దాం మనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఐ థింక్ 10వ వచనం అనుకుంటాను. అక్కడ ప్రభు ఒక మాట సెలవిచ్చాడు. ఏమన్నాడు అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు అంటే, ఇక్కడ చూస్తాం. మీరు మీ అందరిలో అక్కడ రాయబడిన మాటను మీరు చూద్దాం. 9వ వచనం. మరియు భూమి మీద మీరు ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలిపించుకొనవద్దు. మీరు గురువులని పిలిపించుకొనవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. గుహు అనే పదం సంస్కృత వర్గానికి సంబంధించిన. గు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించువాడు గురువు అని పదం యొక్క మీనింగ్ ఏంటండి? చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవాడు. అందుకనే మన వాళ్ళు ప్రార్థన చేశారు, అసుతోమ సర్గమయ అంటే అసత్యములో ఉన్నాను సత్యములోకి నడిపించు, తమసోమ జ్యోతిర్గమయ అన్నాడు. చీకటిలో ఉన్నాను వెలుగులోనికి నడిపించు, మృత్యుము అమృతమయ అన్నాడు. అంటే మరణములో ఉన్నాను జీవంలోనికి నన్ను నడిపించు అన్నాడు. నా యొద్ద నేర్చుకోండి అన్నాడు ప్రభు. ఎవరైనా అంటే ఆయన గురువు. కాబట్టి ఆయన యొద్ద మనం నేర్చుకుందాం. ఆయన యొద్ద ఏం నేర్చుకుందాం అంటే ఆయన మాటలు నేర్చుకుందాం, ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తును ఒకసారి బేతనియ గ్రామానికి ఆహ్వానించినప్పుడు మార్తా మరియలు అనే 2 సోదరులు వాళ్ళ ఇంట్లో ఉండగా, మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు వినుచుండెను అన్న మాటలు మనం చూస్తాం. అంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోగలిగితే మన జీవితాన్ని మరి ఎవరు కూడా శాసించలేరు అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక మాట బైబిల్ గ్రంథంలో కూడా ఇలా కనిపిస్తుంది. వాటి మీద, శ్వాస మీద, చెప్పండి, శ్వాస మీద ధ్యాస అంటే బైబిల్ గ్రంథం దేని మీద ధ్యాస పెట్టాలో కూడా చెప్పింది. అర్థమైందా? శ్వాస మీద మనం ధ్యాస అంటాం కదా, బైబిల్ గ్రంథం దేని మీద ధ్యాస పెట్టాలో కూడా ఒక విషయం మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, అక్కడ ఏం చూస్తాం, ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి అన్నాడు. వాటి మీద ధ్యానముంచుడి. మన ధ్యానం ఏంటి అంటే రమ్యమైనవి. మన ధ్యానం ఏమిటంటే పవిత్రమైనవి. మన ధ్యానం ఏమిటంటే సత్యమైనవి. మన ధ్యానం ఏమిటంటే న్యాయమైనవి. మన ధ్యానం ఏమిటంటే ఖ్యాతి గలవి. మన ధ్యానం ఏమిటంటే మాన్యమైనవి. ఇవి మనం ధ్యానించాలి అని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేస్తుంది. కాబట్టి మీ ఆలోచనలంతా కూడా పవిత్రమైన ఉద్దేశాలు ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? శ్వాస మీద ధ్యాస కదా, నీ ధ్యాస అంతా కూడా పవిత్రమైన వాటి మీద ఉండాలి. అలాంటప్పుడు చెడుది ఏవి కూడా నీ మైండ్లోకి రాదు. నా మాటలు అర్థమవుతున్నాయి నేను అనుకుంటాను. అంటే బిబ్లికల్లో నుండి, బైబిల్ ఆలోచన నుండి ఈ మాటలు మనం చూస్తాం. మన ఆలోచనలో అన్నీ కూడా పవిత్రమైన ఉండాలి. తర్వాత సత్యమైన వాటిని ఆలోచించాలి, రమ్యమైన వాటిని ఆలోచించాలి, న్యాయమైన వాటిని ఆలోచించాలి, ఖ్యాతి కలిగినవే ఆలోచించాలి, పవిత్రమైనవే ఆలోచించాలి. ఇది బైబిల్ గ్రంథం మనకు సెలవిచ్చింది. సో అట్టి వాటిని ధ్యాసగా, వాటి మీద ధ్యానం ఉంచి ముందుకు సాగిపోదాం. మంచిగా యోగా చేయండి. ఆరోగ్యాన్ని కొంచెం మీ అదుపులో ఉంచుకోవటానికి దేని మీద ఫోకస్ చేయకుండా కేవలం మీ పైన మీరు మంచి ఫోకస్ కలిగి ఉండండి. అది మీకు ఒక మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకు ఎక్కువ బీపీ ఎప్పుడు వస్తుందంటే పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడే. అర్థమైందా? పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు, పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా బీపీ వస్తుంది. కాబట్టి పక్కన వాళ్ళు పట్టించుకోవద్దు, నీ గురించి నువ్వు పట్టించుకోగలిగితే ఆరోగ్యం కంట్రోల్లో ఉంటుంది. ఇట్ ఈస్ నేను చాలామందిని చూసి నేర్చుకున్న సంగతి. మంచిది. ఈరోజు జూన్ 3వ ఆదివారాన వరల్డ్ ఫాదర్స్ డే. చెప్పండి అమ్మ, మీరెందుకు చెప్తా ఉన్నారు? అంటే మీ తండ్రుల గురించి గుర్తు చేసుకుంటున్నారా? మా బ్రదర్స్ ఏదైనా తండ్రులు ఎవరైనా చెప్తారని నేను అనుకున్నాను. ఒకసారి ఆ తండ్రులు ఉన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. తండ్రులు ఉన్నవాళ్ళు రైట్, చాలా సంతోషం. తండ్రులు అయిన వాళ్ళు మీరందరూ కూడా, మీ అందరూ నేను అభినందిస్తూ ఉన్నాను. కాస్త ఒకరోజు మనకు గుర్తుకొచ్చింది, మనల్ని గుర్తు చేసుకునే వాళ్ళు ఉన్నారు. రైట్. ఏంటో తండ్రి చాలా వెనకబడ్డాడు. కొన్ని పదాలు చూడండి. తల్లి చెప్పండి. ఎందుకు తండ్రి తల్లి అనలేకపోతా ఉన్నారు? తల్లిని ఎందుకు ముందుకు తెచ్చారు? అమ్మ మీరు ముందు అంటారు, మేము వెనకల పడ్డాం. భార్య చెప్పండి. భార్య ఎందుకో మరి అక్కడదక్కడ కూడా, భార్య దగ్గర కూడా వెనకాల వెళ్ళిపోయాం. ఎవరున్నారు ముందు? రైట్. చాలా సంతోషం. సో కొన్ని సందర్భాల్లో చాలా త్యాగం చేస్తాడు. ఎవరు? తండ్రి. భుజాన మోసుకొని కష్టపడి తన సౌఖ్యాన్ని, సంతోషాన్ని కాదని పక్కన పెట్టి తన కుటుంబం కోసం పని చేస్తాడు. తల్లి ప్రముఖమైన పాత్ర, తండ్రి బయటుండి చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాడు. కానీ తండ్రికి దక్కాల్సిన గౌరవం నేటి రోజుల్లో దక్కలేకపోతూ ఉంది. తన కడుపున పుట్టిన సొంత పిల్లలే తండ్రిని చంపిన వ్యక్తులను నేను చూశాను. తండ్రిని రోడ్డు మీద పడేసిన వ్యక్తులను చూశాను. తండ్రికి పట్టెడు అన్నం పెట్టని వ్యక్తులను కూడా నేను చూశాను. తండ్రిని పట్టించుకొని వ్యక్తులను చూశాను. ఈ పరిస్థితి ఇలా ఉంటే చాలా ఘోరంగా ఉంటుందని పెద్దలు ఆలోచించి కనీసం తండ్రిని గుర్తు చేసుకోండి అయ్యా. చచ్చిపోయిన తర్వాత స్టేటస్లు పెట్టడం కాదు, బతికున్నప్పుడు కాస్త పట్టడం అన్నం పెడితే చాలు. నీ నుండి నీ తండ్రి ఏం కోరుకుంటాడో తెలుసా? నీ నుండి నీ తల్లి ఏం కోరుకుంటాడో తెలుసా? వృద్ధాపంలో కేవలం నిన్ను వచ్చే ప్రేమను మాత్రమే కోరుకుంటాడు. నీ కొడుకుగా, కూతురుగా నీవు కేవలం నీ తండ్రిని ప్రేమిస్తే చాలు. అది నీవు చాలా తక్కువలో ఉన్న నా కుమారుడు, మా అబ్బాయి, మా కూతురు అంటే ఏంటి అబ్బా, నేను ఇంత స్థాయికి నా కూతురు ఎదుగుతుంది, నా కుమారుడు ఇంత స్థాయికి ఎదుగుతారని నేను అస్సలు ఊహించలేదు. ఎస్, నా పేరు నిలబెట్టాడు అని ఎంత ఫీల్ అయిపోతాడో, ఎంత బాధపడిన బాధ అంతా కూడా మర్చిపోతాడు. కాబట్టి నేను ప్రత్యేకించి యవనస్తులకి, యవన స్త్రీలకు ప్రత్యేకించి నేనేం గుర్తు చేస్తున్నానంటే, మీ తండ్రిని హృదయాపంలో చులకనగా చూడొద్దు. నాన్న నీకేం తెలుసు,
అసలు నీకేం తెలుసు అనుకుంటావు. నాకు డౌటు, వాళ్ళకేం తెలియకుండానే నీవు వచ్చావా భూమి మీదకి? నీ అంత చదవలేకపోయి ఉండొచ్చు, నీ అంత ధనం సంపాదించకపోవచ్చు, నీకు మించిన అనుభవం వాళ్ళకుంది, నిన్ను మోసిన ధైర్యం వాళ్ళకుంది, నీకోసం పనిచేసే కెపాసిటీ వరకు ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు దయచేసి చులకన భావం చేత నిందించొద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండదు. ఒకరోజు నువ్వు కూడా తండ్రి అవుతావు, పరిస్థితులు అప్పుడు వేరుగా ఉంటాయి. మంచిది. బైబిల్ గ్రంథంలో ఉండి కొంతమంది తండ్రులను ఈ సందర్భంగా జస్ట్ టూకీగా అలా గుర్తు చేసి ముందుకు వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తాను. రైట్, మంచిది. బైబిల్ గ్రంథంలో దేవుడే ఒక తండ్రిని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చదవండి. దేవుడు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ను మనం చూస్తాం. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో ఒక తండ్రిని గురించి దేవుడే ఈ మాటలు చెప్పాడు. బహుశా తండ్రి తన కుమారునికి చెప్పే మాటలు వేరుగా ఉంటాయి, కానీ దేవుడే ఆ తండ్రి ఇలా ఉంటాడు అని, తన కుటుంబానికి ఇలా ఉంటాడు అని ఆ వ్యక్తిని గురించి ఒక మాట బైబిల్ గ్రంథంలో రాశాడు. ఆ మాటను మనం చూద్దాం. దయచేసి అందరూ కూడా తెరవండి. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతడుకు కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడుకు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అబ్రహామును దేవుడు ఎలా ఎరిగాడంట? అబ్రహాములో ఏం కనిపించిందని దేవుడు ఎరిగాడు అంటే, తన ఇంటి వారికి, అక్కడేం చెబుతా ఉన్నాడు అంటే, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అన్నాడు. ఒక మాట చెప్పమంటారా? ఇస్సాకు ఎప్పుడంటే ఆదికాండంలో పుట్టినట్టు మనకు కనిపించేది? ఆదికాండంలో ఇస్సాకు పుట్టినప్పుడు ఎన్నో అధ్యాయంలో కనిపిస్తాడు? 21వ అధ్యాయంలో ఇస్సాకు పుడతాడు. కానీ 18వ అధ్యాయంలోనే ఏం చెప్పాడు దేవుడు? అసలు ఇస్సాకు ఇంకా పుట్టడానికంటే ముందుగానే అబ్రహాం మనసును ఎరిగిన దేవుడు, అబ్రహాం యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు, అబ్రహాం యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన దేవుడు అబ్రహాముని గురించి మాట్లాడినాడు. అబ్రహాం అంటే ఎవరు అనుకున్నారు తెలుసా? అతడు తన ఇంటి వారికి తన పిల్లలకు నీతి న్యాయములు జరిగించినట్లు యెహోవా మార్గమును అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అబ్రహాంని ఎరిగి ఉన్నాను. అబ్రహాం అంటే ఎవరు తెలుసా? అతడు తన పిల్లలకు నీతిని బోధిస్తాడు, అతడు తన ఇంటి వారికి కూడా న్యాయాన్ని బోధిస్తాడు. మాత్రమే కాదు, దేవుని మార్గాన్ని తన పిల్లలు గైకొన్నట్లుగా అతడు చేస్తాడు అని అబ్రహామును గురించి దేవుడే ఈ మాటలు చెప్పగలిగాడు. ఎంత వండర్ఫుల్ ఆధిక్యత, ఎంత అది గ్రేట్ ప్రివిలేజ్, ఎంత గొప్ప ఆధిక్యత అబ్రహాం గారు సాధించుకున్నారండి. ఇక అబ్రహాం కడుపున పిల్లలు పుట్టుకు మునిపే, ఇస్సాకు నామరూపాలు లేక మునిపే అబ్రహాము వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు ఈ మాట సెలవిచ్చాడు. తన కుటుంబానికి నీతి మార్గాన్ని బోధించే వ్యక్తి అబ్రహాము అంటే, తన పిల్లలకు నీతి న్యాయాన్ని బోధించే వ్యక్తి అబ్రహాము అంటే మనకు పరిచయం చేసింది. ఆ సందర్భంలో మనం చూస్తాం, సమూయేలు తన పిల్లలకు బోధించిన మీ గురించి నేను విన్నది చెడ్డది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనములో, ఈ జనుల ముందర మీరు చేసిన కార్యములు, చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు అన్నాడు. తండ్రి తన పిల్లలను సరిచేయాలనుకుంటే సరిచేయబడని పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. అందుకనే నేనేమంటానంటే, ప్రతి తండ్రి లేక ప్రతి తల్లి మీ పిల్లలతో కొంత సమయాన్ని గడపండి. ఎస్, బాల్యంలో మీ పిల్లలతో కొంత సమయాన్ని గడపండి. ఆ బిజీ ఈ బిజీ అది ఇది అన్ని బయట పంచాయతీలు ఎక్కువ పట్టించుకొని అది ఇది అనుకుంటే మీ పంచాయతీ బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత పిల్లలకు అదే చెబుతా ఉన్నాను, మీ తల్లిదండ్రుల దగ్గర కొంత సమయాన్ని గడపండి పిల్లలు. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే, ఎవరిని నమ్మలేని సమాజంలో ఉన్నాం, ఎవరిని నమ్మలేని సమాజంలో ఉన్నాం. సమాజంలో జరుగుతున్న ఘోరాలు, సమాజంలో జరుగుతున్న నేరాలు, సమాజంలో జరుగుతున్న దృశ్యాలు ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్మలే తల్లిదండ్రులనే చంపే స్థాయికి వచ్చారంటే
ఏ ప్రభావం పడి ఉంటుందో బయట ఉండి ఎంతగా పడి ఉంటుందో ఆలోచించండి. మీ నాన్న నిన్ను తక్కువ చూసుకుంటాడు, వాడిని ఎక్కువ చూసుకుంటాడు. ఇది జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ ఇస్తారు డాక్టర్. ఆ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ కంటే చాలా ఎక్కువ పని చేస్తుంది. కొన్ని సందర్భాలలో కొంతమందికి అదే బిజినెస్ ఉంటుంది, బయటింటి వాళ్ళ గురించి పట్టించుకోవడం. ఎక్కడ వాళ్ళ ఇల్లుని చెడుగొడదామా, ఎక్కడ వాళ్ళ పిల్లల్ని గబ్బులేపుదామా, ఎక్కడ ఆ పిల్లల్ని ఇబ్బంది పెడదామా, ఇవేం ఆలోచనలు ఉంటాయి. అమ్మ మానుకోండి. మీ కుటుంబం కొరకు మీ కొరకు ప్రార్థన చేయండి. మీ కుటుంబం కొరకు మీ కొరకు నీతి నియమాలు తీసుకోండి. అది మీ జీవితానికి ఆశీర్వాదం. అందుకనే మీ పిల్లలతో కొంత సమయాన్ని గడపండి ఖాళీగా ఉన్నప్పుడు. ఎస్, మా నాన్న నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నీ ప్రేమను చూడాలి నీ కుమారుడు, నీ ఆప్యాయతను చూడాలి నీ కుమారుడు. బాల్యంలో నీవిచ్చే ఇన్స్ట్రక్షన్స్, బాల్యంలో నీవిచ్చే గైడెన్స్, అవి వానికి ఉపయోగకరంగా ఉంటాయి. పెద్దవాడిన తర్వాత నీ ప్రేమను ఆదరణ పొందిన వ్యక్తి తన ప్రేమను కూడా నీకు పంచుతాడు. డబ్బు ఇస్తేనే సరిపోదండి. డబ్బుకి మించింది ఏంటంటే నీ వాల్యుబుల్ టైం. డబ్బు పెద్ద అయిన తర్వాత వాడు సంపాదించుకుంటాడు, కానీ దానికి మించి నీ ప్రేమ కావాలి కుమారునికి. అలాగైతేనే వాళ్ళు ఎదగాల్సిన మార్గంలో ఎదుగుతారని నేను అనుకుంటూ ఉన్నా. కొన్ని ప్రాక్టీస్ చేయండి. మీ పిల్లలతో ఒక రోజు ఒక అరగంట గడపడానికి ప్రయత్నించండి. వాళ్ళు ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఒక వారం కూర్చున్నాం అనుకోండి, తర్వాత ఒకరోజు మిస్ అయ్యాడంటే, రోజు మా నాన్న కూర్చొని నాతో మాట్లాడేవాడు, ఈరోజు మా నాన్న రాలేదు, నాన్న ఎక్కడున్నావు, ఖచ్చితంగా 10-15 రోజుల తర్వాత నీకు ఫోన్ చేయకపోతే అడుగు. ఎందుకంటే నీ ప్రేమ, నీ అనుభవం, నీ ఎక్స్పీరియన్స్, నీ ఆలోచనలు వారికి అవసరం. అబ్రహాము దేవుడు అంటే ఇస్సాకుకు భయం కలిగేటట్లుగా అబ్రహాం పెంచాడు. అందుకనే బంధించబడుతున్న దేవుని కొరకు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వాళ్ళ నాన్నను ఒక్క మాట కూడా అనిన వ్యక్తిగా మనం ఇస్సాకును చూడట్లేదు. ఇస్సాకు విధేయత కలిగిన కుమారుడు. ఉన్నామా చెల్లెమా, ఉన్నామా తమ్ముళ్ళారా, ఉన్నారా? మనం మన పిల్లలకి, మన తల్లిదండ్రులకు విధేయత కలిగిన వ్యక్తులుగా జాగ్రత్త ఆలోచన చేద్దాం. మన తండ్రికి ఇచ్చే నిజమైన గౌరవం, మన తల్లిదండ్రులకి ఇచ్చే నిజమైన గౌరవం ఏంటంటే మన తల్లిదండ్రుల మాట వినడమే, వారి మాటను పట్టించుకోవడమే, వారి మాట ప్రకారంగా జీవించడమే, వారిని అనుసరించడమే. కాబట్టి మనకు ఆశీర్వాదం కలుగుతుంది. నీ తండ్రి ఎవరండి? నీకోసం శ్రమించినవాడు, నీకోసం చెమటను కార్చినవాడు, నీకోసం రక్తాన్ని చెందించినవాడు, నీకోసం తన జీవితాన్ని దారపోసినవాడు. అందుకని నీ తండ్రిని గౌరవించాల్సిన బాధ్యత నీకు మాత్రమే దొరుకుతుంది. ఇద్దరు గుర్తు చేశాను. ఒక తండ్రి సఫలమైన తండ్రిని చూసాం, అబ్రహామును. ఒక తండ్రి విఫలమైన తండ్రిని చూసాం, ఎవరిని? ఏలీని. మరొక మాట ఒక తండ్రిని గుర్తు చేసి నేను ముగిస్తాను. జస్ట్ 5-6 minutesలో నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. రాజుల మొదటి గ్రంథం రండి. మరణ సమయమందు మార్గదర్శకుడైన ఒక తండ్రి మనకు కనిపిస్తాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము, మొదటి 2 వచనాలు ఈ మాటలు లేఖనం మనకు పరిచయం చేసి, దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను అన్నాడు. ఏమిటండి? కొన్ని సందర్భాల్లో మనం ఏడుస్తూ ఉంటాం. ఒక్క మాట చెప్పకుండా కూడా చనిపోయావు కదా. అమ్మమ్మ ఒక్క మాట నాతో చెప్పలేదు. ఆ ఒక్క మాట చెప్తే ఏం జరుగుతుందో మరి. బతికినప్పుడు అన్ని మాటలు చెప్పాడు, ఏమైనా పట్టించుకున్నారా? చనిపోయిన తర్వాత ఈ డైలాగ్ బాగా వస్తా, ఒక్క మాట చెప్పితే బాగుండేది. ఏం చెప్పాలా? చనిపోతానని చెప్పాలా? ఇంక అర్థమేంటి కదా స్టేజ్, నువ్వు చూస్తే నీకు అర్థం కదా. ఎన్నోసార్లు ఎన్నో మాటలు చెప్పారు, ఆ మాటలు ఏమైనా పట్టించుకున్నావా? జాగ్రత్త. మరణకాలం ముందు దావీదు తన కుమారుని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు చూద్దాం. 2వ వచనం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. బాగా చూడండి, చాలా వండర్ఫుల్ స్టేట్మెంట్లు. వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదండి. రాజు 40 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి, ఏకరాజ్యాన్ని. సింహమును చంపగలిగిన వ్యక్తి, గొళ్ళాతును చంపగలిగిన వ్యక్తి, ఇలాంటి బలవంతుడైన వ్యక్తి. విచిత్రం ఏమిటంటే భార్యలు ఎక్కువగా ఉన్నారు. ఒక కుటుంబాన్ని బాగా మెయింటైన్ చేస్తామండి. 2-3 కుటుంబాలు ఉన్నాయనుకోండి, 2-3 ఉన్నారనుకుని భార్యలు, మరి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ భార్య పిల్లలంటే ఈ భార్య పిల్లలు పడరు, ఈ భార్య పిల్లలంటే ఇంకో భార్య పిల్లలు పడరు. అదే దావీదు కుటుంబంలో జరిగిన రాజకీయం ఎక్కడ దాకా వెళ్ళిందంటే, అసలు దావీదుకే టెండర్ పెట్టారు. ఎవరు? వాళ్ళ పిల్లలు. దావీదు రాజ్యాన్ని పడగొట్టడానికి ప్రయత్నించాడు అబ్షాలోము.
అదోనియా ఒకవైపు, అబిషాలేం ఒకవైపు, అమ్నోన్ ఒకవైపు. అంటే విచిత్రమైన ఫ్యామిలీ కుటుంబం మనం చూస్తాం. ఎక్కడ? దావీదు కుటుంబంలో భార్యలు అనేక మంది, వాళ్ళ పిల్లలు ఒక్కొక్కరు రాజ్యం కొరకు ప్రయత్నించారు. అసలు నాన్న మీదే ఖడ్గాన్ని మోపిన వ్యక్తిగా అబ్షాలోమును మనం చూస్తాం. రాజుపైనే కత్తి మోపి ఆ ప్రజలందరూ కూడా తన వైపు చూసుకొని, మీరు మా నాన్న దగ్గర పోతే ఏ న్యాయం చేయడు, నేనైతే న్యాయం చేస్తాను రండి అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ రాజభవనం ఉంటుంది అనుకో, మధ్యనే టెంట్ వేసాడనమాట. వచ్చే వాళ్ళంతా అక్కడే లాగేస్తూ ఉన్నాడు. ఇది దావీదు కుటుంబంలో జరిగింది. దావీదు తన పిల్లలు తన కళ్ళెదుట పతనం అవ్వడం కూడా చూశాడు. తన ఎదుట తన పిల్లలు 4 చనిపోయారు. అతడు చేసిన పాపాన్ని బట్టి యవనస్తులైన పిల్లలు చనిపోయారు. అందరికి ఉపదేశాన్ని చేయలేదేమో కానీ సొలొమోనుకు మాత్రమే ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడు అంటే 2వ వచనం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చు ఉన్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిర్భయం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన యెడల నీవు ఏ పని పూనుకొని ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోసే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము అన్నాడు. ఒక తండ్రి చివరిగా చావుపోతూ ఉన్నప్పుడు, చనిపోతూ ఉన్నప్పుడు తన కుమారునికి ఇచ్చిన మాట, నాయనా సొలొమోనా, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోతా ఉన్నాను, కాబట్టి ధైర్యంగా ఉండు. నేను వెళ్ళిపోతా ఉన్నాను, నా స్టేజ్ నాకు అర్థమైంది, నేను చనిపోతా ఉన్నప్పుడు నీకు ఒక మాట చెబుతా ఉన్నా. ఏంటో తెలుసా? రాజ్యాన్ని బాగా చూసుకో. తర్వాత దానికంటే ముందు ఏం చెప్పాడంటే, దేవుని మార్గాన్ని గైకొను, వాక్యములుండి కుడి ఎడమకు తొలగిపోవద్దు, శాస్త్రములో నిబంధనలు గైకొనుకో. మోసేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడే, ఆ ధర్మశాస్త్రాన్ని నీ దగ్గర ఉంచుకో. ఇది ఒక తండ్రి ఇచ్చిన ఆలోచన, ఇది ఒక తండ్రి ఇచ్చిన నిర్ణయం. ఎంత మంచి గొప్ప ప్రగతిని సాధించాడు. ఎందుకంటే అప్పటికి తన జీవితంలో ఎన్ని అనుభవాలు అనుభవించాడో దావీదును మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథాన్ని చదవండి. దావీదు జీవితం ఒక్క చోట ప్రశాంతంగా కూడా ఉన్నట్టు కనిపించలేదు. ఎప్పుడైతే రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేశాడో అప్పటి నుండి అనేక రకాలైన పోరాటాలు, అనేక రకాలైన ఇబ్బందులు. సొంత బిడ్డని ఇచ్చిన మామ సౌలు 3 సార్లు చంపాలని ట్రై చేశాడు. అది దావీదు జీవితం. పోనీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఏమైనా ఉన్నారంటే అందరు భార్యలు, అనేక 6 మంది నుండి 8 మంది భార్యలు, వారి పిల్లల యొక్క కొట్లాట్లు, ఇదే కనిపిస్తూ ఉంది. సొలొమోనును పట్టుకున్నాడు. నాయనా నేను పోతా ఉన్నాను, నా పని అయిపోయింది. సింహపు గుండె కలిగిన వాడు. పాట పాడాడంటే పరలోకం పరవశించాల్సిందే. మ్యూజిక్ వాంచాడంటే దేవదూతలు నాట్యం చేయాల్సిందే. గళమెత్తాలంటే ఇక అయిపోయింది. ఆరాధన వీరుడిగా నిలిచిన వాడు, అవలీలుగా సింహాన్ని చంపినవాడు, ఏ దానికి భయపడని సింహపు గుండె కలిగిన వాడు, బలవంతుడైన వ్యక్తి. కొన్ని నిర్ణయాల వల్ల ఫెయిల్యూర్ అయిపోయి లోకులందరూ పోవలసిన మార్గంలో తన తండ్రి తనకంటే ముందు వెళ్ళిపోగా తాను కూడా వెళ్తున్నాను ఆ మార్గములను గ్రహించి తన కుమారుడైన సొలొమోనుకు చెబుతా ఉన్నాడు, నాయన చివరిగా నీకు ఒక మాట చెబుతా ఉన్నాను, దేవుని వాక్యాన్ని గైకొను. ఈ సందర్భంగా నాకేం అర్థమైందంటే, మన పిల్లలకి మనం చనిపోతూ ఉన్నప్పుడు చెప్పాల్సిన మాట కాదు ఇది. ఏం మాట? దావీదు చనిపోతా ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడే, నేను లోకులందరూ పోతా ఉన్నాను, లోకులు పోవాల్సిన మార్గంలో పోతా ఉన్నాను, కాబట్టి ఈ గ్రంథాన్ని గైకొను లాస్ట్లో చెప్పాడే. నేనేమంటానంటే, బహుశా అప్పటికి ఆ సమయం తీరలేదేమో దావీదు గారికి, ఆ విషయం గుర్తు చేసి వెళ్ళిపోయాడు. నేనేమంటానంటే, ఇంకా మన దినాలు వెనుక ఉన్నప్పుడే, మనం ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి, మన పిల్లలకి ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని ఎకరాల ఆస్తును వాళ్ళకి ఇచ్చినా, దానికంటే ముందు దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేయండి, భక్తిని పరిచయం చేయండి, ఆధ్యాత్మిక జీవితాన్ని పరిచయం చేయండి. తానెవరో తాను అర్థం చేసుకుంటాడు, నిన్నెవరో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. దేవుని మనసును, ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటాడు. ముదిము వచ్చినప్పుడు నీ వ్యాధి బాధల్లో నీ దగ్గరుండి నిన్ను చూసుకుంటాడు. అలా చూసుకోవాలంటే దేవుణ్ణి ప్రేమించడం నీ కుమారునికి నేర్పించండి. అలాగైతేనే నిన్ను ప్రేమించే మనసు వారికి వస్తుంది. కాబట్టి మన పిల్లలకి చిన్నప్పుడు భక్తిని నేర్పిద్దాం, మన పిల్లలకి దేవుని గురించిన భయాన్ని నేర్పిద్దాం, మన పిల్లలు సమాజం పట్ల ఒక అవగాహన నేర్పిద్దాం, పెద్దల పట్ల ఒక గౌరవనీయ భావన నేర్పిద్దాం. ఇది వారికి మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దావీదు ఆఖరిగా పోతూ ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు. అబ్రహాం అయితే
అతడు ఇస్సాకు పుట్టడానికంటే ముందే దేవుడిచ్చిన స్టేట్మెంటు, తన ఇంటి వారికి తన పిల్లలకు నీతి న్యాయములు గైకొన్నట్లు యెహోవా మార్గమును గైకొన్నట్లు అతన్ని నేను ఎరిగి ఉన్నానని చెప్పాడు. ఇస్సాకును విధేయత కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దాడు అబ్రహాము. ఏలి కుమారులే పతనమయ్యారు. దావీదు మనం చూస్తాం, దావీదు ఆఖరిగా కుమారుడైన సొలొమోనుకి మాట చెప్పాడు. మనకు ఇంకా కుటుంబం కనిపిస్తుంది. ఒక మాట చెప్పి చూస్తాను. సమూయేలు తాను ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకుడిగా ఉంటే తన పిల్లలు లంచగొండిలయ్యారు. పాస్టర్ కొడుకు లంచగొండిలా. ఏమిటి ఆశ్చర్యం! సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. కానీ దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 35వ వచనంలో ఏం చూస్తామంటే, సమూయేలు యొక్క మనముడు హేమాను దేవుణ్ణి ఆరాధించే గాయక బృందములో నిలబడిన వ్యక్తికి కనిపిస్తాడు. భక్తిపరులైన తల్లిదండ్రులు ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చి, నాయనా మా పిల్లలను సేవలో వాడుకోండి అని ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చి, వారి తర్వాత వారు చూడకపోయినా వారి ప్రార్థన ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఫలిస్తుందని చెప్పడానికి సమూయేలు కుటుంబం ఒక ఆదర్శవంతంగా మనకు కనిపిస్తుంది. హేమాను ఆరాధించే వ్యక్తులలో ఒక వ్యక్తిగా దినవృత్తాంతాల గ్రంథం మనకు పరిచయం చేస్తుంది. కాబట్టి మన పిల్లలను దైవ మార్గంలో పెంచి దేవుని కొరకు పెంచడానికి సిద్ధపడదాం. అలాంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం వాక్యమైన ప్రతి వారికి, ప్రత్యేకించి ఫాదర్స్కి దేవుడు అనుగ్రహించి తన కృపను మహిమ పొందునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా లేచి నిలబడదాం. చివరిగా ప్రార్థన చేసి సందేశాన్ని, సహవాసాన్ని ముగించుకొని సెలవు తీసుకుందాం. మీరున్న పాటను ఉన్న చోటున అందరూ కూడా లేచి నిలబడి చివరిసారిగా ప్రార్థన చేసి సహవాసాన్ని ముగించుకోవటానికి సిద్ధపడదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు అందించిన కొన్ని మాటల కొరకై మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయం అందు కుటుంబ జీవితాలకు అవసరమైన కొన్ని మాటలు మీరు అందించారు. తండ్రిగా మా పాత్ర ఏంటో మీరు మాకు గుర్తు చేశారు. అందుకొరకై మీకు స్తోత్రాలు. అబ్రహాము నీతి న్యాయమును తన కుటుంబానికి, పిల్లలకు బోధించినట్లుగా అబ్రహామును ఎరిగి ఉన్నాను మీరు సెలవిచ్చారు. మా కుటుంబాలకు మేము కూడా నీతి న్యాయాన్ని బోధించే వ్యక్తులుగా, మా పిల్లలకు బోధించే వ్యక్తులుగా, మంచి తండ్రిగా సమాజంలో తండ్రి అయిన ప్రతి వ్యక్తిని మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏలి పిల్లల వలె మాటను వినకుండా పిడిచెమని పెట్టే వ్యక్తులు సమాజంలో కనిపిస్తూ ఉన్నారు. నాయనా, అటు వారిని మీరు పట్టుకోండి. సమయోచితమైన కృపచేత దర్శించండి. తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని పెంచే వ్యక్తులుగా పిల్లలను సమాజంలో బ్రతకటానికి సహాయం చేయండి, కృప చూపించండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. దయాళుడా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మరణకాలమందు చివరి సందేశాన్ని ఇచ్చి సొలొమోనును ధైర్యపరిచిన దావీదు వలె మా మరణ దినాలు కంటే ముందుగానే మీ వాక్యాన్ని, మిమ్మల్ని ప్రేమించు అని చెప్పే మనసును మా పిల్లలకు మేము నేర్పించడానికి సహాయం చేయండి. మేము చెప్పవలసిన సమయంలో మౌనంగా ఉంటే మా పిల్లలు నేర్చుకోకుండా అవిధేయతను నేర్చుకుంటారేమో. నన్ను సహాయం చేయండి, కృప చూపించి పిల్లల్ని బాధ్యత కలిగిన వ్యక్తులుగా మీరు మాకు ఇచ్చారు. వారిని మీ కొరకు పెంచడానికి మాకు సహాయం చేయండి. తల్లిదండ్రుల యొక్క ప్రయాస, మరి ముఖ్యంగా తండ్రి యొక్క కష్టం, తండ్రి యొక్క బాధ, తండ్రి యొక్క వేదన నేటి దినాల్లో చాలా మేము చూస్తూ ఉన్నాం. వారి కష్టార్జితాన్ని తిని వారిపైనే కర్రలు ఎత్తిన వ్యక్తులను మేము చాలామందిని చూస్తూ ఉన్నాం. సహాయం చేయండి. మా దేశ పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉంది. కనికరించండి, కృప చూపించండి. తల్లిదండ్రులు మీరు దీవించి ప్రయోజనకరమైన వ్యక్తులుగా పిల్లలు మీ కొరకు పెంచడానికి, పిల్లలు కూడా మృతి వచ్చే వరకు తల్లిదండ్రులు విడవకుండా నమ్మకంగా కాపాడుకోవటానికి క్రైస్తవ కుటుంబాలకు మీరు అందించమని ప్రార్థన చేస్తూ నిలబడిన మా ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రం. ఎవరి వ్యాధి చేత, బాధ చేత, ఆలోచన చేత రాగలిగారు వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు వారి అక్కర తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మహిమలో మీ ప్రజల అవసరతలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయమందు చెదరి వెళ్తూ ఉండగా నాయనా మీరు సహాయం చేయండి, కృప చూపించండి. క్షేమకరమైన ప్రయాణమును అందించండి, మీ నడిపింపును అందించండి.
చేసిన ప్రత్యేకమైన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరే నడిపించి ఆశీర్వదించండి. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన రాకడతో రెండవ రాకడకు సిద్ధపరచమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ప్రార్థించి అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఈ చోట చెడ్డను మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.